నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్. బుడమేరును సందర్శించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ఇబ్రాహీంపట్నం ట్రాక్ టెర్మినల్లో పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. పులివెందుల ఎన్నికను అపహాస్యం చేసిన చంద్రబాబు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఫైర్. భారీ వర్షాలు కురుస్తున్న బుడమేరుకు ముప్పు లేదని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని ఎంపీ కేశినేని చిన్ని, బోండా ఉమా మహేశ్వరరావులు తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అత్యవసర సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ ఇంద్రనాయక్ నగర్ భరతమాత గుడి రోడ్డు నందు బుడమేరు కాలువను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ జరగక విజయవాడ ముంపునకు గురై ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3,000 రూపాయల కోట్లతో బుడమేరు కాలువ ఆధునీకరణ చేసి 3 లక్షల క్యూసెక్ల నీటిని మళ్లించి ముప్పును తప్పించిందని అన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడలో వర్షం పడిందంటేనే కొంచెం భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సర అనుభవాలు ఈ ప్రాంతం అంతా బుడమేరు నీటితో ముంచెత్తింది. ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బుడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఎమ్మెల్యే బోండా ఉమా గారు మనం బుడమేరు ప్రాంతాలను సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు. నేను కానీ, ఉమా గారు కానీ, అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా మొత్తం పొద్దు నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఫోన్ చేసి తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పారు. అటువంటిది విజయవాడ నగర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, భారీ వర్షాల సమయం, ఈ సమయంలో ఏదైనా అత్యవసర పనులుంటే తప్పితే బయటకు రావద్దు. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బ్లాక్ అవుతుంది. తప్పకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి విపత్తుల నుంచి విజయవాడను రక్షించే విధంగా అన్న బోండా ఉమా గారి ఆధ్వర్యంలో నడుస్తామని తెలియజేసుకుంటాం. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ, కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని, ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ, ఎక్కడైతే గండు పండియో అక్కడ రిటైనింగ్ వాల్స్, గేట్లు చేపించడం కానీ, దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం. ఇవాళ బుడమేరు అనే ముప్పు
విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు, ఇప్పుడు కూడా రాదు. ఇవాళ మేము చాలా వదంతులు వస్తున్నాయనే మీడియాని తీసుకొచ్చాం. చూడండి, నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎక్కడా కూడా ఒక చుక్కోరు నీరు కూడా రోడ్డు మీదకి రాలా, వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎప్పటికప్పుడు గంటకి మానిటరింగ్ చేస్తున్నాం. స్వయంగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు, నారాయణ గారు చేస్తున్నాడు, ఇరిగేషన్ మంత్రి చేస్తున్నాడు, పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులు, మైర్వారి శాసనసభ్యులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం. వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం మీకోసం ప్రతి నిమిషం కూడా దీని మీద దృష్టి పెట్టాం. అట్లాగే ఇవాళ వాతావరణం చూస్తున్నాం, ఎక్కడికక్కడ క్లౌడ్ బరస్ట్ అయ్యి రెయిన్స్ విపరీతంగా పడుతూ ఉన్నాయి. ఆ రెయిన్ వాటర్ రావటం తప్పితే బుడమేరు వాగు అనేది విజయవాడకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని చర్యలు తీసుకున్నాం. ఇవాళ స్వయంగా ఎంపీ గారు కేశినేని శ్రీనివాస్ చిన్ని గారు కానీ, నేను కానీ, ఇంకా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని చోట్ల ఫీల్డ్లో ఉన్నాం. అందరం కూడా ఫీల్డ్లో మానిటరింగ్ చేస్తున్నాం. అటు అధికారులు, పోలీసులు, ఇరిగేషన్ అధికారులు, ఎంఆర్ఓలు, రెవెన్యూ అందరూ కూడా ఇదే పని మీద ఉన్నాం. కాబట్టి ఎక్కడా ప్రాబ్లం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో విజయవాడలోకి వచ్చే బుడమేరు కాలువను కూడా ఎక్కడున్నా పూడికలు, అడ్డంకులు తొలగించి వాటర్ ఎంత వచ్చినా సరే విజయవాడ బుడమేరు ద్వారా విజయవాడలోకి ఎంత వాటర్ వచ్చినా ఏలూరు కాలువ ద్వారా కొల్లేరులోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు. విజయవాడ గతంలో జరిగినటువంటి ముంపు వచ్చే ప్రసక్తి లేదు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ధైర్యంగా ఉండమని కోరుతాం. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పరిశీలించారు. బుడమేరు గండ్ల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గండిపడి విజయవాడ మునిగిన నేపథ్యంలో ఆయన పరిశీలన చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వచ్చే వరద నీటిని బట్టి ఇతర బ్రాంచ్ కాల్వలకు నీరు మళ్లించాలని, దిగువకు సామర్థ్యం మించి విడుదల చేయొద్దని సూచించారు. బుడమేరు వల్ల ఎటువంటి ప్రమాదం రాదని, విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని, సోషల్ మీడియాలో వచ్చే అనవసర సమాచారం నమ్మొద్దని ప్రజలకు సూచించారు. మనుషుల సంచారం పెట్టాయా వాహనం గట్టిగా చేస్తుంది. ప్రతి పునరావాస కేంద్రంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ఉన్న 40 పునరావాస కేంద్రాలలో లోతట్టు, వరద ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను వారి సమీపంలోని పునరావాస కేంద్రంలోకి తరలించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమయానికి అన్ని సౌకర్యాలతో, ఆహారంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, హెచ్పీ కాలనీ, అజిత్ సింగ్ నగర్, అన్నా క్యాంటీన్, వన్ టౌన్ లో బ్రిడ్జ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన్ టౌన్ లో బ్రిడ్జ్ వద్ద ఉన్న గోడ ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ అధికారులు ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే ఆ మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకునేలా ఇరిగేషన్ శాఖ వారితో మాట్లాడాలని, మరమ్మతులు చేయించాలని కమిషనర్ అన్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో ఖచ్చితంగా వైద్య శిబిరం, రిసెప్షన్ ఏర్పాటు చేయాలని, పునరావాస కేంద్రాలను ఆశ్రయించే ప్రజల నమోదును రిజిస్టర్ ఖచ్చితంగా పాటించాలని, పరిస్థితి నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని, లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రిసిటీ సంబంధిత వసతుల్లో ఎటువంటి లోపం ఉండరాదని అధికారులను ఆదేశించారు.
ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లో పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులతో మాట్లాడి పరిస్థితి సమీక్షించారు. పునరావాస ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణానదికి వరద తీవ్రత నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలను, పశువులను ఇక్కడికి తీసుకువచ్చి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణానది మధ్యలో చిన్నలంక, పెద్దలంక గ్రామాల్లో దాదాపు 200కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు. ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. సైజులు కొద్దిగా మీరే తెచ్చిన ఉండాలబ్బా పల్లిపార్లు గ్యాదల వరకు తీసుకొస్తామండి. అన్ని పంట మాట్లాడుకోవాలి. నెంబర్ అయితే ఇచ్చారు. ఇల్లు ఇబ్బంది అయితే ఓట్లు ఉండేది లంకలు కూడా సమయాన ఇది డాక్టర్ సవాళ్ళ వాళ్ళు అనారోగ్యాలు బారిన పడతారు. మీకు ప్రిపేర్డ్గానే ఉన్నారు. వాళ్ళు మనుషులు రాకముందే మీరు అంతా అటు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ భవనంలో 1.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన హైస్పీడ్ ముద్రణ యంత్రాలను గురువారం అసెంబ్లీ భవనంలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఈ అత్యాధునిక ముద్రణ యంత్రాలు శాసనసభ సమావేశాల్లోనూ, మరీ ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అంతేగాక శాసనసభకు సంబంధించిన ముద్రణలన్నింటినీ అంటే ప్రశ్నలు, ఎజెండా పత్రాలు, సభ సంవాదాలు వంటి కీలకమైన పత్రాలను అత్యంత వేగంగా ముద్రించగలుగుతాయని చెప్పారు. పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ స్పీకర్ శాసనసభకి హాజరు కాని వారు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి అడ్డంగా గతంలో నామినేషన్ వేసేందుకు కూడా భయపడ్డ ప్రాంతాలు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వటం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనడానికి నిదర్శనమన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ అన్న తర్వాత నేను కూడా 83 నుంచి అప్పుడు ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. అసెంబ్లీలో ముఖ్యమైన పాత్ర వహించేది ప్రింటింగ్ మిషన్స్. ఇది చాలా కీలకం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ దగ్గర నుంచి, ప్రొసీడింగ్స్ దగ్గర నుంచి, అన్నీ కూడా బుక్లెట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రింటింగ్ చేసి ఇమీడియట్గా వితిన్ అవర్స్లో దీన్ని ఫార్వర్డ్ చేయవలసిన అవసరం ఉంది. అంచేత దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను స్పీకర్గా వచ్చేటప్పటికి ప్రింటింగ్ మిషన్ చూడడానికి వెళ్ళా. ఆ మిషన్ అంతా తుప్పట్లు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఉపయోగించారో మాకు తెలియదు, కానీ నాకు తుప్పట్లు ఉన్నాయి. అంచేత సెక్రటరీ గారు మేమంతా ఆలోచన చేసి కీలకమైన పాత్ర రాత్రి అంతా 12 గంటల వరకు కూర్చొని ప్రింటింగ్ చేస్తే కానీ ఉదయం క్వశ్చన్ పేపర్ వెళ్ళవు, ప్రొసీడింగ్స్ వెళ్ళవు. అంటే దీనికి కీలక పాత్ర వహించినటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళతో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇమీడియట్గా దీన్ని మార్చాల, కొత్త మిషన్ తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేసాం. ప్రభుత్వం కూడా కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అసెంబ్లీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రొసీడింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మొత్తం బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్తో మనం మిషన్లో మనం ప్రారంభించుకున్నాం. ఇది చాలా మంచి నూతనంగా వచ్చినటువంటి మంచి టెక్నాలజీతో వచ్చిన మిషన్ ఇది. ప్రపంచంలోనే చాలా స్పీడ్గా పనిచేసే మిషన్లో ఇదొకటి. అంటే దీన్ని మేము తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇటువంటి ఈరోజు మనం ప్రారంభించినటువంటి ఎంతో ప్రయోజనంగా, రాబోయే రోజు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో జూట్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించేలా లక్ష్యంతో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్స్ స్టాల్స్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల 15 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భాగంగా ఈ జూట్ బ్యాగ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణ అనుకూలమైన ప్రయత్నాలను అందుబాటులోకి తీసుకొచ్చే దిశలో ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో చేనేత వృత్తిలో దేవంగ జాతికి చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం కొండపల్లి పరమేశ్వరరావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల మంగళగిరిలో జరిగిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పద్మశాలిలే చేనేతలు అన్నట్టుగా వ్యాఖ్యానించడం దేవాంగ సమాజానికి తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 16 లక్షల మంది దేవాంగులను చేనేత వర్గంగా గుర్తించి వారికి నామినేటెడ్ పోస్టులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే దేవాంగ కార్పొరేషన్ రద్దు చేయడం అన్యాయమని దాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. తమ సమస్యను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. నా పేరు ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అధ్యక్షులు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం. మరి రాష్ట్ర చేనేతల్లో అత్యధిక జనాభా కలిగిన చేనేత పారిశ్రామికులు ఎవరంటే దేవాంగ జాతి. అయితే ఈ నెలలో 7వ తారీఖున జరిగిన మంగళగిరిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మన చేనేత దినోత్సవ సభలో మంగళగిరి శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఒక పద్మశాలిలే చేనేతలు అన్న విధంగా మాట్లాడటం జరిగింది. అది మరి చేనేతల్లో మా దేవాంగుల మరియు ఇతర శాఖల అందరికీ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ముఖ్యంగా 16 లక్షల జనాభా గల దేవాంగులను విస్మరించి మరి పద్మశాలిలే మామూలు వేవర్స్ అని చేనేతలని ఆయన సంబోధించడం అనేది అది కరెక్ట్ కాదు. దయచేసి భవిష్యత్తులో అలా కాకుండా చేనేతల్లో మరి 18 శాఖలను కూడా గౌరవించాలని చెప్పి అలాగే దేవాంగులకి మాకు సముచిత అండి. నా పేరు కొండపల్లి పరమేశ్వరరావు, రాష్ట్ర దేవాంగ సంఘం కోశాధికారిని. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేనేతల్లో అత్యధికంగా మా దేవాంగులే ఈరోజు వరకు సుమారు 16 లక్షల జనాభా పైనే ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి దేవాంగులు గుర్తించి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం మరి ప్రభుత్వం ఎలా నిర్ణయించిందో మాకన్నా తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి కూడా కార్పొరేషన్ ఇచ్చి మా దేవాంగులకి 16 లక్షల పైగా జనాభా ఉన్న దేవాంగులకు కార్పొరేషన్ ఇవ్వకపోవడం అన్నది మా దేవాంగుల మనోభావం. నా పేరు వట్టం గణేశ్వరరావు, మాది పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం జరిగిన సమావేశాల్లో మాకు మొన్న ఆగస్టు 7వ తారీఖున జాతీయ దినోత్సవం రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వరాలకి మొదటగా వారికి ప్రత్యేక అభినందనలు. 200 యూనిట్లు మగ్గాలకి, 500 యూనిట్లు మరమగ్గాలకి, 25,000 రూపాయలు మన నేత కార్మికులకి, అలాగే GST రద్దు అనేక కార్యక్రమాలు ప్రకటించినందుకు మొదటగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర హనుమాన్పేట దాసరి భవన్ లో జరిగిన సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు నగరపాలక సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పాత బస్తీలో సుదర్శన్ అనే వ్యక్తి లయోలా కళాశాల వద్ద డ్రైనేజీలో పడి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలను మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, ప్రభుత్వం ఎంసీకి నిధులు అందకపోవటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మురుగునీరు సాఫీగా పారేలా పూడికలు తీయాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాటిన్ అమెరికన్ దేశాల్లో వలసవాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసి క్యూబాలో విప్లవాన్ని జయప్రదం చేసి సోషలిస్టు సమాజానికి అంకురార్పణ చేసినటువంటి ఒక గొప్ప మహానాయకుడు, విప్లవకారుడు ఫైడల్ కాస్ట్రో శతజయంత్యోత్సవాల సందర్భంగా ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నిర్వాహకులకి అభినందన తెలియజేస్తూ, ఈ రోజున సామ్రాజ్యవాద ప్రమాదం తొలగిపోలా, ఇవాళ తిరిగి మరల కంపు రూపంలో జడలు విరచి చరిచి జబ్బలు తరుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరినైతే ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తారో ఆ దేశాల మీద సుంకాలు విధించడం ద్వారా, ట్యాక్సులు వేయటం ద్వారా, వాణిజ్య సుంకాలు విధించడం ద్వారా ఈ రోజున ట్రంప్ మరోసారి తన సామ్రాజ్యవాద అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ధీరోదతంగా నిలబడి పోరాటం చేసినటువంటి విప్లవ తార, ప్రపంచ దేశాలకి, అనేక దేశాలకి విముక్తి కలిగేటటువంటి ఉద్యమాలకి స్ఫూర్తినిచ్చినటువంటి ప్రదాత కామ్రేడ్ ఫెడరల్ క్యాస్ట్రో యొక్క జీవితం విప్లవానికి నిదర్శనంగా తన యొక్క జీవితకాలం మొత్తం కూడా మరి విప్లవాల వైపు అనేక మంది యువకుల్ని ఆకర్షితులు చేసి
ఆ రోజు ఉన్నటువంటి క్యూబాలో ఉన్నటువంటి బటిస్టా ప్రభుత్వానికి సామ్రాజ్యవాదానికి అడుగులు మడుగులెత్తేటటువంటి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీ అభ్యున్నతి కోసం ఎన్నెన్ని కృషి చేసిన నాగుల్ మీరాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి చులకన చేయడం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ దుదేకుల నూర్ భాషా సంఘం సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ షేక్ కాజర్ అహ్మతుల్లా జనరల్ సెక్రటరీ కాసిమా హరీష్ షరీఫ్ వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా 2013లో గుంటూరు నందు దుదేకుల నూర్ భాషా సింహగర్జన జరిగినప్పుడు ప్రతిపక్షం ఉన్న నారా చంద్రబాబు నాయుడు అంత భారీ సభలో తమకు 1 ఎంపీ స్థానం 4 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. నాగుల్ మీరాకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నూర్బాస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ కాజర్ అహ్మతుల్లాను నేను ఈరోజు అత్యవసర ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయటం గల కారణాలు ఏంటంటే, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ చైర్మన్లను విడుదల చేసిన సందర్భంగా మా నూరు భాషలకు అన్యాయం జరిగిందనే దాని మీదే ఇవాళ ఈ ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మా నూరు భాషలకు అనేకమైన వాగ్దానాలు చేసి ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా గతంలో మేము గుంటూరులో మహాసభ నూరు భాష గర్జన మహాసభ పెట్టినప్పుడు కూడా మీకు 1 ఎంపీ సీట్ను 4 ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. అయినా ఆ రోజుల్లో కూడా అతనికి ఎమ్మెల్యే సీటు మేరా గారికి, మా నాయకులైన మేరా గారికి ఎమ్మెల్యే సీటు ఇవ్వటానికి మరి కొన్ని అడ్డంకులు వచ్చిన దాని కారణం చేత ఇవ్వలేకపోయారు. అదే పద్ధతిలో ఇప్పటికీ అన్ని పార్టీ వాళ్ళు కూడా మా నూరు భాషలకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా మన లోకేష్ గారు ఎన్టీఆర్ జిల్లా నూరు భాష యూత్ ప్రెసిడెంట్. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా పెద్దలైన మా నాగుల మీరా గారుకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి నూరు భాష చైర్మన్ ఇవ్వడం చాలా అన్యాయకరమైన పరిస్థితి. టీడీపీని నమ్ముకొని గత ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్న మా నూరు భాష అయిన నాగుల్ మీరా గారికి ఇలా అన్యాయం చేయడం అనేది కరెక్ట్ అయిన పరిస్థితి కాదు. యూత్ అంతా ఆగ్రహంతో ఉన్నారు. కూరలో కరాపాకు తీసేసినట్టు మా నూరు భాషని పక్కన పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. అదేవిధంగా మా నూరు భాషలు గొంతు చట్టసభల్లో వినబడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము గతంలో మాకు ఇవ్వాల్సిన రాయితీలు కానీ ప్రతి ఒక్కటి కూడా కల్పించాలి. అదేవిధంగా ఈ నూరు భాష చైర్మన్కి అనేక మంది ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా నూరు భాష సంఘం ఉపాధ్యక్షుడిని మోతుకూరు కాసిమ్ని మాట్లాడుతున్నాను. గతంలో నాగుల మీరా గారు రాష్ట్ర నూరు భాష అధ్యక్షులు చేశారు. అలాగే 2099లో అప్పుడు అనివార్య కారణాల వల్ల తక్కువ మెజార్టీతో 2000 మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడటం జరిగింది. నాగుల మీరా గారు 2000 ఓట్లతో ఆ రోజున ఓడిపోవడం జరిగింది. ఆ రోజు కమ్యూనిస్టు వాళ్ళు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం వల్ల ఓడిపోవడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రంలో నూరు భాషలో 26 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఆ రోజు 2000 ఎన్టీఆర్ జిల్లా నూరు భాష జనరల్ సెక్రటరీ కాసిం షరీఫ్ను మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు రిలీజ్ చేసినప్పుడు నాగుల మీరా గారు మా నాయకుడైన రాష్ట్ర అధ్యక్షులు కూడా చేశారు. గతంలో ఉన్న ఈ పార్టీలో టీడీపీ పార్టీలో ఈ ప్రభుత్వంలో గతంలో సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో ఈ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన గుర్తించి ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తారని ఎప్పటి నుంచో ఆశిస్తున్నాము.
కానీ ఈ కార్పొరేషన్ చైర్మన్ చిన్న పోస్టు ఇచ్చి ఆయనకు చాలా చిన్నతనం చేశారు. గతంలో నెక్స్ట్ వచ్చే 2027లో ఎమ్మెల్సీ ఏదైనా ఖాళీగా ఉంటే మా నాయకుడికి ఇవ్వాలని కోరుతున్నాము. గతంలో 2013 గుంటూరు బహిరంగ గర్జన సభ జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు 4 ఎమ్మెల్యేలు టికెట్లు మరియు ఒక ఎంపీ స్థానం కల్పిస్తామన్నారు. కానీ అప్పుడు ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఇవ్వగలమందు నారా లోకేష్ గారు కూడా మీ 100 భాష తాడేపల్లి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపస్యం చేశారని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. 14 నెలల పాలనలో ప్రజలను అన్ని రకాలుగా వంచిన కూటమి ప్రభుత్వానికి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో పోలీసులు అండంతో దౌర్జన్య కాండకు దిగిందని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయని, ప్రజలు వాటిని తరిమి కొట్టడం ఖాయమని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే నామినేషన్ల నుంచి అరాచక పర్వం ప్రారంభం. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కొన్ని చోట్ల కార్పొరేటర్లు దురదృష్టవశాత్తు మరణించారు. వాటిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందులలో ఒక జడ్పీటీసీ, రాజంపేట నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ, కుప్పంలో ఎంపీటీసీ, ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ మర్చుకు ఎంచుకుని మరీ మహా గొప్పగా చంద్రబాబు ప్రభుత్వం ఉప ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్తో కూడా బలుక్కుని ఈ ఎన్నికలు నిర్వహించారు. ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఈ ఎన్నిక మొదలైన దగ్గర నుంచి, నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు అంటే కాకి చొక్కాలని, లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయి రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి, అంటే ఈ వెలగబెట్టినటువంటి అంటే సమాజానికి దిక్సూచిగా, సమాజానికి మార్గదర్శిలుగా జీవించాల్సినటువంటి కొంతమంది, అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం, లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి, లేదా ఈ సమాజానికి, ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిసా గురువారం ఉదయం విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సత్యనారాయణపురం, ఎర్రకట్ట, ముత్యాలంపాడు తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా కురిసిన వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన నీరు ఎక్కడ నిలవకుండా చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వాటిలో సౌకర్యాలను పరిశీలించారు. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని, ఎవరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. విజయవాడ అర్బన్ పరిధిలో ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు వార్డుల పరిస్థితిని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బుడమేరును సందర్శించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా.
మచిలీపట్నం ట్రాక్ టెర్మినల్లో పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. పులివెందుల ఎన్నికను అపహాస్యం చేసిన చంద్రబాబు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఫైర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.